వెరీ ట్రూ. ఇక్కడ ఒక విషయం, ఈ మునీర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాట్ ఈస్ ద మ్యాడ్ అండ్ బ్యాడ్ ఫెలో అని నిన్నటి నుంచి చెప్తున్నాను. ఈజ్ నాట్ కమింగ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ బికాజ్ హిస్ కంట్రీ మెన్ ఆర్ నాట్ లైకింగ్ హిమ్. ఈజ్ మేకింగ్ ది పొలిటీషియన్స్ టు స్పీక్. ఆ పరిస్థితి మనకి ఇండియాలో లేదు. అవర్ లీడర్షిప్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అవర్ సెంట్రల్ లీడర్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. దే నీడ్ నాట్ స్పీక్ కమింగ్ టు ది media. There are several levels of administration where one has to do his duty. So making the foreign secretary to speak is well within the order. మనం ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాం. వారనేది కూడా అదే. మనం ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాం. I told you there was no inconsistency in our policy right from beginning. Ever since the attack, Pahalgaon attack took place, we have been going very systematic involving Pakistan was given enough breathing space. రెస్పాండ్ అవుతారు, మర్యాదగా మాట్లాడతారు. మై కొలీగ్ టోల్డ్ దట్ దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ విక్టరీ అంటున్నట్టే ఇంకేమీ చేతగాక వాళ్ళు ఆ మాట అనడం తప్పదు. ఈ మునీర్ అనేటటువంటి వాడు ఉన్నంత వరకు పాకిస్తాన్ మీద మనం నిఘా వేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. వాడు విషపురుగు. వాడు అన్నందుకు నన్ను క్షమించాలి, అక్కర్లేదండి. సభ్యతగా అవసరం వాళ్ళకి సభ్యత. రెండోది ఏంటంటే ఈ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ జిన్నా అండ్ జియాల్ హుక్ ఇండాక్ట్రినేషన్ థియరీ. ఆ డాక్ట్రైన్ వాడు స్ప్రెడ్ చేస్తున్నాడు. లెట్ కంట్రీ గో టు డాగ్స్, ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐ విల్ గో టు ఇంగ్లాండ్. హీఈస్ ఇస్లామైజింగ్ మిలిటరీ ప్రిసైజ్లీ. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. ఇండియా షుడ్ బి అవేర్. అంతసేపు మాట్లాడే ప్రైమ్ మినిస్టర్ ఏమంటే అల్లా హమారే సాథ్ హై. అరే పొద్దున్న లేస్తే నువ్వు ఉగ్రవాద శిబిరాలు పెట్టా అల్లా హమారే సాథ్, దేవుడిని ఎందుకు లాగుతున్నారు ఆ కాంట్రవర్సీలో? ఇంకోటి ఏంటంటే ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకోవాలా, ప్రేక్షకులతో కూడా. బుధవారం రోజు, ఈరోజు మన సండే, ది సివిల్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజ్డ్ ది ఆర్మీ చీఫ్ ఆఫ్ పాకిస్తాన్ దట్ లెట్ us withdraw, let us not intensify our efforts. He didn't care for them. Okay. Even on Thursday also, they renewed there is a tussle between political rulers and the army ruler. He is the de facto prime minister. If prime minister is speaking, he is not speaking on his own. ఆయన కాగితం రాసిస్తే చదువుతున్నాడు సార్. హీజ్ మాస్టర్స్ వాయిస్ మీరు అన్నట్టు. ఆ స్క్రిప్ట్ చదవటం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు అక్కడ. సో ఈ మునీర్ ఇస్ ది మెయిన్ రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్. టు ప్రూవ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద కంట్రీ అండ్ టు అడ్రస్ ది లోకల్ ప్రాబ్లమ్స్, ఈజ్ ఎస్కలేటింగ్ ది ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. రైట్. శేషాద్రిరావు గారు మీరేమంటారు? ఇప్పుడు IMF విషయం కూడా విష్ణువర్ధన్ గారు ప్రస్తావన చేశారు. అండ్ చాలా చక్కగా 1971 వార్ మీరు మాట్లాడారు. 1999 కార్గిల్, మళ్ళీ 2025 పహల్గాం. 3 అంశాలు చూడండి. ఎప్పుడు యుద్ధం వచ్చినా మరుసటి రోజు వాడి జేబులో వెళ్ళి 10 రూపాయలు పెట్టొస్తుంది IMF. ప్రెసిడెంట్స్ మారుతారు, IMF ఇన్స్టిట్యూషన్ ఆ ప్రెసిడెంట్స్ అడ్వైజరీ మీద ఏం చేస్తుందండి? ఓ పక్క వాళ్ళ ఇంటెలిజెన్స్ వచ్చి మనల్ని అలర్ట్ చేస్తూ మేము మీ పక్కన ఉన్నామని చెప్పటం, మనకి నైతికంగా మద్దతిస్తున్నామని చెప్పటం, మన ప్రమేయం లేకుండా వాళ్ళే ఇట్ ఇస్ గ్లాడ్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ బోత్ కంట్రీస్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు ఎ కన్సెన్సస్ ఓవర్ సీజ్ ఫైర్ అని వాళ్ళే చెప్పటం. ఏంటిది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఆ మధ్యలో నేను ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ చదివానండి. వాళ్ళు ఒక రకమైన రెడ్ లిటరేచర్ లాగానే ప్రపంచం అంతా అనుకుంటారు, కానీ దాంట్లో కొంత యథార్థం ఉంది. అదేమిటంటే మనం 3వ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగే తరుణం వచ్చింది. దీన్ని కొన్ని వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 3వ స్థానం 4-5 స్థానాల్లో ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. మనం ముందుకు వెళ్తున్నామంటే వాళ్ళు దాన్ని భరించలేక ఈ రకమైనటువంటి లోపాయికారిగా పాకిస్తాన్ని ఎగదోస్తున్నారు అనేటువంటి అపప్రదో, అది మరి యథార్థమో మనకు తెలియదు. కానీ అవకాశం ఉంది, వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా, ఇప్పుడు సరే ట్రంప్ ఈ మధ్యలో నిన్న చేశాడు, సంధి కుదిరిచ్చాను అని చెప్తున్నాడు. ఎన్ని దేశాల్లో కేఏ పాల్ గారు, సార్ శేషాద్రిరావు గారు, ట్రంప్ మాత్రమే కాదు, కేఏ పాల్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ట్రంప్ ముందుకొచ్చి మాట్లాడాడు. కేఏ పాల్ గారు నిన్న సాయంత్రం పాపం జర్నీలో ఉండి కూడా ఆయన ఒక చోట ఆగి చెప్పాడు. కేఏ పాల్ ఇనిషియేటివ్ని కూడా మనం ఒప్పుకోవాలండి. చెప్తాండి. నిజంగా చెప్పాలంటే ఆ పాల్ గారి మహిమ వల్లనే ఈ ప్రపంచం ఇంత శాంతియుతంగా ఉంది అని చెప్పి కూడా చెప్పుకుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వేళ ఏదో రకంగా దీన్ని కుంటుపరచాలి అని చెప్పి, నిజానికి
ఆ దేశాలన్నీ కూడా ఐఎంఎఫ్ మీద ఒక రకమైన ఒత్తిడి తెచ్చి దాన్ని ఇప్పించారు. ఎందుకంటే సభ్య దేశాల మాట కాదని చెప్పి ఐఎంఎఫ్ అనేది అది ఒక ఆర్గనైజేషన్, ఈ సభ్య దేశాలను కాదని చెప్పి అదేమి చేయలేదు కదా. అందులో ఐఎంఎఫ్లో ఎక్కువ భాగస్వామ్యం ఉన్నది యూరోప్ను అమెరికా వీళ్ళకి. ఆ రకంగా ఇస్తే ఏదో రకంగా ఎండిపోయే గడ్డి మీదకి కొంత నీళ్లు చల్లితే కొంత ఊపిరి పీల్చుకుంటుందనేటువంటి దీని మీద అలా చేశారు. అయితే ఇన్ని యుద్ధాలు చేసినా కూడానండి